ఛానల్లోకి స్వాగతం. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి ఆగస్టు 14, 15, 16వ తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అలాగే ఏంటంటే మీ జీవితంలో ఊహించని సంఘటన అసలు మీ ఊహకు కూడా అందదు. అలాంటి ఒక సంఘటన జరగటం వల్ల మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే, అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి. ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ 9989794560. కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గురువు గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు. మీరు అమాంతంగా ఒక షాక్ అయిపోవడం, ఆశ్చర్యపడిపోవడం, అసలు ఇది ఏంటి, ఒక ఆనందకరమైన విషయమా లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయమా అనేది ఖచ్చితంగా వినాలండి. ఎందుకంటే అది ముందుగా తెలుసుకోవడం వల్ల మీరు దాని గురించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా మంచి అయితే దానికి సంబంధించిన కార్యాలు చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. వృషభ రాశి గురించి చూసుకుంటే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది గనక మనం చూసుకుంటే, వీరి జీవితంలో నెంబర్ 1గా ఎదగాలి అని కోరుకునేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారన్నమాట. అయితే వీరు చాలా వరకు కూడా వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి కూడా వీరికి బాల్యంలో కన్నా కూడా వీరికి వైవాహిక జీవితం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. చిన్నతనంలో కష్టాలు అనేవి పెద్దగా లేకపోయినా తల్లిదండ్రుల తరపు నుంచి కాస్తో కూస్తో సంతోషం అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వైవాహిక జీవితం అనేది వృషభ రాశి వారిలో ఈ రాశి ప్రకారం ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ మందిని గమనించినట్లయితే ఈ 4 రోజుల్లో వచ్చేటువంటి చాలా బిజీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 రోజుల్లో వీరి పనుల్లో, వీరి లోకంలో, వీరి హడావుడిగా ఉంటూ ఉంటే వీరికి అదే మనం ఏంటంటే ఊహ కూడా అందరిది జీవితంలో జరుగుతుంది అని అంటారు కదా, అలా ఏదో కలలో అనుకుంటూ ఉంటాము, ఏదేదో ఊహించుకుంటూ ఉంటాము. అది డబ్బు గురించి అవ్వచ్చు, ప్రేమ గురించి అవ్వచ్చు, పెళ్లి గురించి అవ్వచ్చు. ఇలా ఏంటంటే మనకు జీవితంలో కొన్ని ఊహలు అనేవి మనకు ఉంటూ ఉంటాయి. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, ఆ భగవంతుడు ఏంటంటే దానికి మన ఆలోచనకి సంబంధమే లేకుండా అసలు మనం కలలో కూడా ఊహించినటువంటి షాకులు అనేవి ఇస్తూ ఉంటాడనమాట. అలాంటి షాకులు తగిలినప్పుడు ఏంటంటే మనకు తెలిస్తే ముందుగా ఏదైనా ప్రిపేర్ అవుతాము. తెలీదు కదా, అదే కదా జీవితం అంటే, అదే కదా భగవంతుడు అంటే. అలాగే వాటి నుంచి కోలుకోవడానికి ఏంటంటే చాలా సమయం పడుతుంది. ముందు ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే కనుక మనం మనుషులం కాబట్టి అల్లకల్లోలం అయిపోతూ ఉంటాం. అలాగే మన మైండ్ కూడా బ్లాంక్గా అయిపోతుంది అనమాట. అసలు చివరకు మనం ఏం చేస్తున్నామా, ఏం ఆలోచిస్తున్నామా, ఏం మాట్లాడుతున్నామా అనేది అర్థం కాదన్నమాట. మైండ్ అంతా కూడా అంటే ఒక పిచ్చి పట్టినట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి పరిణామాలు అనేవి చాలా వరకు కూడా జీవితాలు ఊహించని పరిణామాలు జరుగుతాయి అన్నమాట. మనకు అసలు సంబంధమే లేకుండా అసలు తీరా ఒక పని గురించి మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించి ఆలోచనలతో సంతోషాలతో గడుపుతూ ఉండగా తీరా ఏంటంటే అసలు ఊహించని ఒక అడ్డుగోడ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ మనుషులు కోలుకోవడం అనేది జీవితంలో చాలా కష్టం అవుతుంది. కానీ జీవితం అంటే సాగిపోవడం, ఆగిపోవడం కాదు. కాబట్టి అలాంటి ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి. అలాంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన వృషభ రాశి వారి జీవితంలో జరగబోతోంది. దాని నుంచి మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ వీరు చాలా ఇబ్బంది పడడానికి కారణం వీరి అమాయకత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారి మనస్తత్వం ఏంటంటే అందరూ వీరిలాగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట. గబుక్కున ఎదుటి వ్యక్తిని నమ్మేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి ఏంటంటే మితి మించినటువంటి విలువనిస్తారన్నమాట.
అదే వీరు చేసినటువంటి పొరపాటు. అలా వీరు వృషభ రాశి వారు గత కాలం నుంచి ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడం అనేది జరుగుతుంది. అయితే వృషభ రాశి వారి యొక్క వ్యాపారం విషయానికి వస్తే అది వ్యాపారం అవ్వచ్చు, లేదా ఉద్యోగం అవ్వచ్చు, లేదా వారు చేసే ఏ పనిలోనైనా సరే వీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట. వీరు వాయిదాలు వేసుకుంటూ పోతే ఇవాళ కాదు రేపు, రేపు కాకపోతే వెళ్ళండి అని చెప్పి మీరు వాయిదాలు వేసుకోవడం వల్ల పోయిన రోజు వెనక్కి తిరిగి రాదు, పోయిన రూపాయి తిరిగి రాదన్నమాట. కాబట్టి మీరు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీరు మీ పని మీద మీరు శ్రద్ధను చూపించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఇది. కాబట్టి ఎవరికైనా డబ్బు అనేది ఊరికనే రాదు, కష్టపడినా కూడా రాదు. కొంతమంది కలుసుబాటు అనేది లేకపోతే మీరు కష్టపడండి, మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఈ రాశి పరంగా పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు ఎంత కష్టపడితే జీవితంలో అంత మంచి ఊహించని స్థాయికి ఎదగలుగుతారు. మంచిగా ఒక రూపాయి బాగా కలిసి వచ్చేటువంటి సమయం, బాగా సంపాదించుకునే సమయం. కాబట్టి మీ యొక్క కలలు ఆశలు కూడా నెరవేరే సమయం. మీరు ఏదైనా నూతన గృహ నిర్మాణం అవ్వచ్చు, లేదా బంగారు కొనుగోలు అవ్వచ్చు, లేదా భూముల కొనుగోలు అవ్వచ్చు. ఇలా మీరు ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదిగేటువంటి అవకాశం అనేది రాశిపరంగా ఇప్పుడు ఈ సమయంలో మీకు గట్టిగా ఉంది. కాబట్టి ఈ సమయంలో వాటి కోసం వీటి కోసం అని వృధా చేసుకోకుండా మీ యొక్క పనిలో, అంటే చదువుకునే వాళ్ళైతే చదువు మీద, వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారం మీద, ఉద్యోగాలు చేసేవారైతే మీరు చేసేటువంటి పనుల మీద మీ దృష్టి అనేది పెడితే మాత్రం మీరు మంచిగా ఒక స్థాయికి ఎదుగుతారు. కాబట్టి కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇంకొంతమందికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి గత జన్మలో చేసినటువంటి కర్మలు, పాపాల వల్ల ఒక్కోసారి గట్టిగా నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కానీ చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి మన మంచితనం కూడా మనకు అడ్డుగా ఉన్నప్పటికీ కూడా చివరికి మన మంచితనమే మనల్ని గెలిపిస్తుంది. కాబట్టి తప్పు చేసిన వారి యొక్క శిక్షలు పడే సమయం కోసం ఎదురు చూసుకుంటూ మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. కాబట్టి ఎవరికి ఏది మీరు అనకూడదు, ఎవరిని ఏది వివరించి కూడా చెప్పకూడదు. సైలెంట్గా ఉండటం ఒక్కటే సమస్యలన్నింటికన్నా ఒక మంచి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. అంతేకాకుండా మీరు కార్చినటువంటి ప్రతి కన్నీటి బొట్టు కూడా దైవం అంతా కూడా చూసుకుంటుంది. ఎందుకంటే ఎంత వివరించి చెప్పినా కూడా అర్థం చేసుకునేటువంటి మనుషులు ఎవరూ లేరు. అర్థం చేసుకోకపోగా ఇంకా అపార్థాలు చేసుకొని మిమ్మల్ని ఇంకా తప్పుడు ప్రచారం చేసి నిందలు వేసేటువంటి మనుషులే ఉన్నారు. కాబట్టి ఎవరికి ఏది చెప్పుకోవద్దు. భగవంతుని నమ్ముకోండి, భగవంతుడికి పూజలు చేసుకోండి, ఇంట్లో కాస్త దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఎవరూ లేరు, మీరే ఉన్నారు, మీకు మీరే ఉన్నారు అన్నట్టుగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళండి. ఎవరూ ఉన్నారని అనుకోకూడదండి, మనకు మనమే ఉన్నామని అనుకోవడమే జీవితం అన్నమాట. మనల్ని అర్థం చేసుకునే మనుషులు లేనప్పుడు అలాంటి మనుషులకు విలువ ఇవ్వద్దు, అసలు పట్టించుకోవద్దు. అలా మీ యొక్క పనిలో మీరు బిజీగా ఉండండి. మీకు ఆ దైవం అంతా కూడా మీకు మనశ్శాంతి అనేది ఇస్తుంది. కర్మలు, జాతకాలు, దోషాలు, ఒక్కోసారి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. కోలుకోలేని దెబ్బలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి. కానీ అంతా కూడా ఆ దేవుడు చేసినటువంటి లీలలు అనుకొని అలా ముందుకు వెళ్ళిపోవడం తప్ప చేసేది ఏమీ లేదు. గుండెను రాయి చేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదన్నమాట. కాబట్టి ఇలా ఉంటుంది. డబ్బు పరంగా అయితే చేతికి అందుతుంది. మీరు మీ పనిలో దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్య నుంచి కూడా కాస్త ప్రశాంతత అనేది దొరుకుతుందన్నమాట. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది, ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది. ఏదైనా మీకు కోర్టు కేసులు కానీ అలాంటివి ఏదైనా ఉన్నా కూడా అవి కూడా మీకు అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా మీరు కాస్తో కూస్తో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చివరికి పరిష్కారం అనేది తప్పకుండా అందుతుంది. దైవాన్ని నమ్మినటువంటి మీకు దైవం ఎప్పుడు కూడా అన్యాయం చేయరనమాట. అంతేకాకుండా ఇంట్లో శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, ఇంట్లో దీపం వెలిగించండి. అలాగే గోవుకు కూడా ఆహారంగా ఏదైనా తినిపిస్తూ ఉండండి. రావి చెట్టుని తాకటం, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం, ఏదైనా సరే దేవాలయంలో అలా చేస్తూ ఉండడం, శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క పటాన్ని కూడా ఖచ్చితంగా దీపారాధన చేయండి. అలా చేయడం వల్ల మీకు ధనపరంగా మీరు ఎదుగుతారు. అంతేకాకుండా మీకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. సో ఇదండి. అన్నింటికన్నా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎదురు దెబ్బలు మీకు మనం చెప్పుకున్నట్టుగా తగిలాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా దయచేసి ఎవరిని నమ్మకండి, ఎవరి మీద ఆశలు, ప్రేమలు, కోరికలు పెంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో వృషభ రాశి వారికి ఆగస్టు 14, 15, 16వ తారీఖుల్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.